శనగల దోస. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ నాకు అనిపిస్తుంది అయితే బ్రౌన్ రైస్. సో నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ తెచ్చుకున్నాము. అండ్ అట్లనే మనం ఏం శనగలు వాడుతున్నాం అక్కడ? ఇది వచ్చేసి కాల చెన్న. ఓకే, మనం నల్ల శనగలు అంటాం కదా, సో ఆ నల్ల శనగలతో మనం చేస్తున్నాం. అవి కూడా మనం నానబెట్టేసుకున్నాం. యా, అది నానబెట్టేసాము. అండ్ బ్రౌన్ రైస్ కూడా నానబెట్టుకున్నాం. మిగతావన్నీ కూడా మనకు జస్ట్ పోపు కావాల్సిన వెరైటీస్. యా, సో జస్ట్ మనం ఆ బ్యాటర్లో మిక్స్ చేసేసుకోవచ్చు అవన్నిటిని. అలాగే. సో ఫస్ట్ మనం ఆల్రెడీ నానబెట్టిన శనగలు వేసేస్తున్నాం, కాల చెన్న. ఆ తర్వాత బ్రౌన్ రైస్ కూడా. ఓకే, ఒక స్పూన్. ఇందులో మనం కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. ఓకే, యా సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్. సో మనకు పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ వచ్చేసింది ఇది. ఇప్పుడు ఇందులో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం అల్లం, అల్లం ముక్కలు, యా, అలాగే పచ్చిమిర్చి, ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కొంచెం, ఫైనల్లీ కరివేపాకు కూడా కొంచెం చిన్నగా వేసుకోవాలి. అండ్ అల్లం ముక్కలు కూడా మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతాయి కదా? చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ కొంతమంది అనుకుంటారు మరి స్పైస్ ఉంటుంది కదా, దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందా అనుకుంటూ ఉంటారు కదా. అట్లా ఏ ఉండదు, మనం నార్మల్ స్పైసీ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే అలా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనం ఏదైతే శనగలు బ్రౌన్ రైస్ ఇంక్లూడ్ చేస్తున్నామో అల్లం డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎస్. సో మనం దేంతో మిక్స్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ ఇంగ్రీడియంట్కి ఉన్న పవర్ని, అంటే ఎక్కువగా కూడా తినకూడదు. అంటే మనం ఎంతైతే క్వాంటిటీ యూస్ చేయాలో అంత క్వాంటిటీ యూస్ చేస్తే దానివల్ల బెనిఫిట్స్ పొందుతాం. ఓకే, ఎక్కువగా చేస్తేనే అది మనకు హైపర్ అవుతుంది. అదైతే ప్రాబ్లం అవుతుంది. యా, టాక్సిక్ అవుతుంది. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, అండ్ మనకి పల్లవి ఏజ్ ఓల్డ్ పరంగా కూడా కాన్స్టిపేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. పెద్దవాళ్ళకి అది మూమెంట్ తక్కువ వల్ల అవటం కావచ్చు, పోనితనం వల్ల కావచ్చు, అసలు వాళ్ళ డైలీ హ్యాబిట్స్ వల్ల అయినా కావచ్చు. మరి దాన్ని ఎలాగ ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కొంతమందికి డైజెషన్ అనేది తక్కువైపోతుంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ. సో వాళ్ళు తీసుకునే ఫుడ్ కన్సిస్టెన్సీ ఒకటి సాఫ్ట్గా పెట్టుకోవాలి. అంటే నార్మల్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా కుక్ చేసుకోవడం, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మానేసేయడం, ఐ మీన్ లైక్ తక్కువ చేయడం అయినా పర్వాలేదు. రెడ్ మీట్ అది అరగడానికి చాలా టైం పడుతుంది. వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే మీట్ అరగడానికి చాలా టైం పడుతుంది. అండ్ చికెన్ ఫిష్ ఏదైనా సరే, సో చికెన్ ఫిష్ పర్వాలేదు, మీట్ ఎక్కువ టైం పడుతుంది. సో డైజెషన్కి టైం పట్టే ఫుడ్స్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు అవాయిడ్ లిస్ట్లో పెట్టుకొని ఏదైతే ఈజీగా డైజెస్ట్ అవుతుందో లైక్ కిచడి కానీ, పొంగల్ కానీ, ఇడ్లీ, దోశ, నార్మల్ రైస్ విత్ సమ్ రసం, దాల్ ఆర్ ఎనీ బాయిల్డ్ వెజిటేబుల్ కర్రీ అలా వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో దోశ వేసేద్దాం నెక్స్ట్. యా, దీనికి మనం ఇప్పుడు ఆయిల్ లైట్గా వేద్దాం సైడ్స్ నుంచి. అండ్ ఇది మనం
మనం ఎంత తరచూ తినచ్చు? సో శనగల దోశ, శనగలు వచ్చేసి మనకు మంచి ప్రోటీన్ అన్నమాట. అండ్ అలాగే బ్రౌన్ రైస్లో మనకు ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ ఎవరికైతే ఇట్లా జనరల్ వీక్నెస్ కూడా ఉంటుందో వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు. జనరల్ వీక్నెస్, ఏ కాన్స్టిపేషన్ అండ్ మెడిసిన్స్ ఎక్కువగా యూస్ చేస్తున్న వాళ్ళైతే ఇది వీక్లీ 3 to 4 times వరకు తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనం కాలచన్న యూస్ చేస్తాం. నల్ల శనగలతో పాటు కాబలి శనగలు యూస్ చేయొచ్చు, స్ప్రౌట్స్తో కూడా చేసుకోవచ్చు. అండ్ బ్రౌన్ రైస్ ప్లేస్లో మిల్లెట్స్ ఏదైనా కూడా వాడచ్చు. ఓకే. 3 to 4 times డైలీ బ్రేక్ఫాస్ట్గా హ్యాపీగా తీసుకోవచ్చు. యా. సో మనం యూస్ చేసిన 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ని స్విచ్ ఆన్ చేసుకుంటూ యూస్ చేయొచ్చు. సూపర్. పల్లవి, మన దోశ అయితే రెడీ అయిపోయింది, చూసేద్దామా? యా, చూసేద్దాం. సో 2 వైపులా చక్కగా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, శనగల దోశ రెడీ అయిపోయింది. ఓకే. శనగల దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. శనగల దోశకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగలు, నానబెట్టిన బ్రౌన్ రైస్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కరివేపాకు, నూనె. శనగల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన శనగలు, నానబెట్టుకున్న బ్రౌన్ రైస్, నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పసుపు, సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని రెడీ చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగల దోశ రెడీ.